బ్రిటిష్ వారు కదా. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు భారతదేశాన్ని? తెలుసా? ఎవరికైనా తెలీదా? ఏం చేస్తూ వచ్చారమ్మా? అమ్మా, బ్రిటిష్ కారంగా என்ன செஞ்சுட்டு வந்தாங்க ఇండియావే? ఏం చేశారు కదా? బానిసలు పెట్టుకున్నారు. వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, మనమంతా వాళ్ళకి చెప్పింది చేయాల. అయితే చాలా మంది గాంధీ తాత ఒక్కడే పోరాడినా, చాలా మంది పోరాడినారు. మరి గాంధీ పేరు మాత్రం వస్తుంది. భారతదేశాన్ని స్వాతంత్రంగా ఎవరు కింద ఉండకుండా, ఎవరికో బానిసలుగా దాసులుగా ఉండకుండా స్వతంత్రంగా బతికేదానికి ఒక సామ్రాజ్యం, ఒక రాజ్యం నుంచి విడుదల పొందారు. సరే, అది పెద్ద స్టోరీ అనుకోండి. దాంట్లో కొద్ది తెలుసు మనకు, కొద్ది తెలియదు, పూర్తిగా మనకు తెలియదు అనుకోండి. సరే, ఏమైనప్పటికీ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే నిజంగా దాసుడు, బానిస అనే దగ్గర నుంచి మనము మన దేశము అని అన్నట్లుగా విడుదల పొందారు. దానికి చాలా మంది ఉన్నారనుకోండి. దాంతో పోరాడిన వాళ్ళు, దాంట్లో క్రైస్తవులు కూడా ఉన్నారు పోరాడిన వాళ్ళు ఇండియాలో. అందుకే ఆగస్టు 10వ తారీఖు, మరి జనవరి 26వ తారీఖు ఏం రోజు? అది రిపబ్లిక్ డేనా? అంటే ఈ రోజు ఏం దొరికింది మనకి? మీకు ఈ రోజు నుంచి విడుదల ఇస్తామని మాట ఇచ్చారు. ఆ రోజు ఏం దొరికింది? అన్నీ ఓకే, కన్ఫర్మ్ అయింది కదా. రెండు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, ఒక దేశానికి, ఒక రాజ్యానికి భారతదేశం బానిసలుగా దాసులుగా ఉంటే విడుదల ప్రకటించారు. ఆ తర్వాత ఇంకోసారి అన్ని కన్ఫర్మ్ అయింది. సో దాన్నే భారతదేశానికి స్వాతంత్రము, విడుదల అనేది దొరికిందేమో కానీ, ఇంకా చెప్తూ వచ్చారు. గాంధీ తాతకి చెప్పింది మాట ఏమని చెప్పాడంటే, మన భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు అర్థం అని చెప్పాడంటే, అర్ధరాత్రిలో ఒక స్త్రీ నడి రోడ్లో ధైర్యంగా ఏ అపాయం లేకుండా తిరిగితే నిజంగా స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు కదా. అయితే మనిషినికి స్వాతంత్రం రాలేదు. మనిషిని జీవితానికి వాడు ఏదో ఒక దానికి బానిస, దాసుడు. మనిషిని ఎవరో ఒకరు రూల్ చేస్తారు, అధికారం చేస్తారు. நம்ம இந்தியாவுக்கு விடுதலை கிடைச்சது அடிமைத்தனத்திலிருந்து விடுதலை வந்தது. ஆனா நம்மளோட தனிப்பட்ட வாழ்க்கையில ஏதோ நம்ம ஒரு காரியத்துக்கு நாம் அடிமையா இருக்கிறோம். நம்ம யாரோ நம்ம மேல ஆளுகை செய்கிறார்கள். அதுல இருந்து நமக்கு విడుదల கிடையாது. దాని నుంచి ఎవరూ విడిపించలేరు. మనిషి యొక్క జీవితము, బానిసత్వము, స్వతంత్రం అంటే ఎంత ఫ్రీ చూడండి. పొద్దున్న మీరు మంచిగా పనికి వెళ్ళారనుకోండి, 5 గంటలకంతా ఇంటికి రావాలా, పని వదులుతారంటే ఎంత హ్యాపీ కదా మీకు కదా. ఎంత హ్యాపీ కదా. నేను కూడా ఒకప్పుడు పని చేసేవాడిని. 6 గంటలు ఎత్తుంటే టైం చూసేవాడిని. ఎప్పుడు వదులుతారా వెళ్ళిపోదామా అనిపించేది. ఆ ఫ్రీడమ్ చూడండి ఎట్లుంటుందో, ఆ స్వాతంత్రం ఎట్లని చూడండి. வேலை செய்யும் போது சாயங்காலம் ஆன உடனே எப்போ விட்டுருவாங்களோ அந்த சுதந்திரம் பாருங்க எப்படி இருக்குது. அந்த சந்தோஷம் వేల సెంజర్లో తెలియం. ఆనందం అనేది, ఆ స్వతంత్రం అనేది మనకి ఆ పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. అది పూర్తిగా మనిషి యొక్క జీవితాన్ని కానీ, కుటుంబాన్ని కానీ పూర్తిగా ఎవరు కూడా మనిషిని పూర్తిగా విమోచించలేదు, విడిపించలేదు. లేకపోతే అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ లోకానుసారంగా మనం దూరం చేసుకొచ్చాము కానీ వ్యక్తిగత జీవితంలో బానిస, దాసుడు వాళ్ళ మీద ఎవరో పరిపాలన చేస్తుంటారంట. సరే, కొన్ని మాటలు చదువుకుందాం. చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, రోమా
ರೋಮ ಅವರಿಗೆ ಬರೆದು ರೋಮನ್ಸ್ రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుకుందాం. 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. ఒక నిమిషం. పదహారు వచనం. లోబోటకు దేవునికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరెరుగరా. అమ్మా ఆ చైర్ని అటు తిప్పెట్టండి. ఆ చైర్ అటు తిప్పెట్టు. కిరణ్ చైర్ని ఫుల్ తిప్పెట్టు. లైట్లు వేయండి. ఉల్టా తిప్పెట్టు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. 17వ వచనం. మీరు పాపానికి దాసులై ఉంటిరి. 18వ వచనం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. నా మనం మొదటిగా మనల్ని ఎవరు పరిపాలన చేసేవాళ్ళు అంటే పాపం. మనం దేనికి దాసులము బానిసులము అంటే పాపానికే. యేసు ప్రభు వచ్చేంత వరకు, లేదంటే యేసు ప్రభు రాకముందు దేవుని ప్రవక్తలు, దైవజనులు వాళ్ళందరూ వాళ్ళ మాటలు విని ఎవరెవరైతే దేవుని తిరిగారో వాళ్ళందరికీ పాపం నుంచి విడుదల దొరికేది. మనుషులందరూ కూడా, మనమంతా కూడా పాపానికి దాసులం. పాపం మన మీద పరిపాలన చేస్తుంది, ఏలుతుండే వారం ఒకప్పుడు. యోహాను సువార్త చూడండి, 8వ అధ్యాయం. యోహాను సువార్త, యోహాను సువిశేషం 8వ అధికారం 34వ వచనం 34వ వచనం. యోహాను పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. పావం செய்கிறவன் పావత్తికి అడిమై. మనమంతా శరీరాసారంగా ఉన్న ప్రతి మనుషులు, ప్రతి మానవులందరూ కూడా పాపానికి దాసులుగా ఉంటిరి. పాపం నుంచి విడిపించేవాడు లేడు, పాపం నుంచి తప్పించేవాడు లేడు. అందుకే యేసు అనే ఆయన రావాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరైనా విడిపిస్తారన్నట్లయితే చాలా మంది అంటూ ఉంటారు, పుణ్య నీళ్ళలో అంటే పరిశుద్ధమైన నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయి అని అంటారు. శుద్ధ జలాన్ని చల్లుకుంటే పాపాలు పోతాది అనుకుంటారు. అట్లా ఒకవేళ పోయేటట్లుంటే యేసు స్వామి రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఏ నీళ్లలో మునిగినా, ఏ గంగలో మునిగినా, ఏ రక్తము ద్వారా అయినా, మేకల రక్తమో కోళ్ళ రక్తమో ఏ రక్తము ద్వారా అయినా సరే మనిషిని పాపం తీసివేయడం కావడం లేదు. అసాధ్యంగా ఉంది, కష్టతరంగా ఉంది. నీళ్ళ ద్వారా గాని, రక్తము ద్వారా గాని, లేకపోతే దాన ధర్మాలు చేస్తే ఏమైనా పాపాలు పోతాయి అంటే అది కూడా పోవడం లేదు. ఒకవేళ దాన ధర్మాలు చేస్తే అది నీకు తిరిగి వస్తుంది, నీ పిల్లలకు, నీ కుటుంబానికి అది మేలు జరుగుతుంది. అట్లా ఏ విధంగా చూసుకున్నా, ఒకవేళ పూజలు పురస్కారాలు చేసినా, జపతపాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, లేకపోతే ఏమైనా చేయండి కానీ మనిషినిలోనున్న పాపం తీసివేయడం, దాని నుంచి విడుదల పొందడం కుదరడం లేదు, కావడం లేదు. உலகத்துல நம்ம எந்த விதத்திலும் பார்த்தாலும், அது தண்ணீர் மூலமாக ஆகட்டும், ரத்தத்தின் மூலமாக ஆகட்டும், தீர்த்த யாத்திரை அப்படின்னு சொன்னா அந்த விதத்துல ஆகட்டும், எந்த விதத்துல பார்க்கும்போது மனுஷருக்கு பாவத்திலிருந்து விடுவிக்க முடியல. அதனால்தான் தேவன் உலகத்துக்கு வர வேண்டியது ஆச்சு. అందుకొరకే దేవుడు లోకానికి రావాల్సి వచ్చింది.
పాపాన్ని తీసివేయటం అంత అసాధ్యం, అది కుదరని పని. ఇప్పుడు పాపం తీసేయాలంటే పాపం లేనివాడు ఒక ఆయన రావాలి. பாவத்தை எடுத்து போடணும் விடுவிக்கிறேன்னு சொன்னா பாவம் இல்லாத ஒரு தேவன் ஒரு கடவுள் வரணும் ఉలగத்துக்கு. కొంతమంది పాపాల నుంచి విడుదల పొంది ఉన్నారు. ఇంకా చాలా మంది జీవితంలో స్వతంత్రం లేకుండా ఉన్నారు. చెడుతనం వాళ్ళ మీద పరిపాలన చేస్తుంది. பாவம் மனுஷன் மேலே ஆளுகை செய்கிறது. அதனால்தான் மனுஷர் எல்லாம் பாவத்துக்கே அடிமாயி பாவத்திலே இருக்கிறார்கள். అందరూ కూడా పాపం ఏలుతుంది కాబట్టి పాపంలో ఉండి పాపంలోనే చెడు కార్యాలను జరిగిస్తా ఉన్నారు. కాబట్టి మనం అంతా కూడా దేనికి బానిసలం? పాపానికి బానిసలం, దాసులం. మనకు కూడా విడుదల అవసరం. మనకు కూడా స్పష్టంగా గ్యారెంటీగా మన పాపాలు క్షమించబడి పరిశుద్ధులుగా మార్చబడేది అవసరం. ఈ స్వాతంత్రం గురించి చాలా మంది భారతదేశం అంతా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది పార్టీలు పెట్టుకుంటారు. పార్టీలు అంటే మందు పార్టీలు, భోజనం పార్టీలు. ఎంత అర్థంగా చేస్తారంటే అంత అర్థంగా చేస్తారు. కొంతమంది అట్లా కూడా తయారైపోయారు. ముందు వచ్చింది వెనక్కి వచ్చింది చూడరు. అవన్నీ కూడా మనం ఫ్రీడమ్ అయినాము అనే దాని గురించి చాలా గౌరవిస్తారు, చాలా ఇస్తారు. చూడండి, అంటే భారతదేశానికి విడుదల వస్తేనే ఎంత రెస్పెక్ట్, ఎంత ఘనత, దాన్ని ఎంతగా గౌరవిస్తారు. ఒక మనిషి దగ్గర నుంచి ఒక మనిషికి విడుదల దొరికితే అప్పుడు నిజంగా చూడండి, మనకు కూడా ఈ లోకం ఉన్న పాపానికి సంపూర్ణ విడుదల దొరికితే మనకు కూడా ఆనందం పట్టలేము. ఆ సంతోషాన్ని వివరించలేనంత ఆనందం, సంతోషం ఉంటది. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ప్రభు నమ్ముకున్నారు కదా, యేసయ్య నమ్ముకున్నారు కదమ్మా. నమ్ముకున్నారా లేదు చెప్పండమ్మా, నమ్ముకున్నారా? இங்க இருக்கிறவங்க యేసయ్య நம்பிருக்குதானே இல்லீங்களா? నమ్ముకున్నారు కదా, చెప్పండి నోటేసి. నమ్ముకున్నారా? దేనికి నమ్ముకున్నారు? దేనికి నమ్ముకున్నామ్మా? యేసయ్య మంచోడనా? చెప్పండి. యేసయ్య నల్లూరా? మంచోడు అని చెప్పి మంచోళ్ళతో సహవాసం చేశారా? చెప్పండి సార్, ఏంటి చెప్పండి, గట్టిగా చెప్తే ఏమవుతుంది? వాళ్ళు ఏమన్నారు చెప్పండి. నిజమేనా? పాపం నుంచి విడుదల పొందుతామా? పాపం అంటే మీకేం తెలుసా? కొద్ది గొప్పలు తెలుసా ఫుల్గా? అదే తెలుసా అంటున్నా. ఆ పాపం గురించి మీకు బాగా తెలుసా? కొంచెం తెలుసా? ఇప్పుడు పాపం గురించి నీకు తెలిస్తేనే, ఒక దుష్టుడు దుర్మార్గుని గురించి నీకు బాగా తెలిస్తేనే, వాడు నిన్ను ఏం చేస్తాడు, ఎంత టార్చర్ పెడతాడో తెలిస్తేనే అమ్మా నాకు విడుదల కావాలా అని కోరుకుంటావు. ஒரு பாவத்தை ஒரு சத்ருவை குறித்து உனக்கு நல்லா தெரிஞ்சிருந்தாதா இவனிருந்து எனக்கு விடுதலை தேவை அப்படின்னு சொல்லி நீ கேட்பாய். యేసు ప్రభు నమ్ముకునేది రకరకాలుగా నమ్ముకుంటారు. అది కాదు. పాపం అనేది ఒక చెడ్డది, అది నా జీవితాన్ని పాడు చేస్తుంది, దీని నుంచి నాకు విడుదల కావాలా అని కోరుకోవడమే నిజమైన రక్షణ అనుభవం. నిజంగా నువ్వు విమోచించబడ్డావు, రక్షించబడ్డావు, దేని బిడ్డగా మార్చబడ్డావు అని అర్థం. ఈ పాపం అనేది నీకు లేకపోతే, నీకు తెలియకపోతే ఏముందులే అనుకుని పోయినట్లయితే నీకు సరైన విమోచన దొరకలేదు, రక్షణ దొరకలేదు అని అర్థం. అది తెలిసి ఉంటే అందరూ, మనమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా పాపానికి దాసులై, బానిసులై, పాపం వాళ్ళని ఏలుతుంది, పరిపాలన చేస్తుంది. ఇప్పుడు దాని ద్వారా వచ్చేది ఏంటంటే, స్లోగా విషం పెడితే ఎట్లా స్లోగా చంపుతుందో మనుషుల్ని అట్లా స్లోగా నాశనానికి, నరకానికి తీసుకెళ్తుంది ఈ పాపం. శరీర సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు, సైతానికి సంబంధించిన క్రియలు, దీని నుంచి మనకు సంపూర్ణంగా రక్షణ కావాలి, విడుదల కావాలి, స్వాతంత్రం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హీబ్రూ చాప్టర్ 7, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం.
వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎలాంటి వాడంటే సంపూర్ణంగా రక్షించుటకు ఆయన ఎట్లాంటి వాడంట? శక్తి కలిగిన వాడంట. సంపూర్ణమా உலகத்திலிருந்து పాపத்திலிருந்து సంపూర్ణమా రక్షిక ఆండవర్ వల్లముల్లవరా. పూర్తిగా మనను రక్షించితే, మనం విడుదల పొందితే ఆ ఆనందమే వేరు, ఆ హ్యాపీనే వేరు, ఆ సంతోషమే వేరు, ఆ ఆశీర్వాదమే వేరు. ఇప్పుడు మీరు పూర్తిగా విడుదల పొందారా? కొద్దిగా విడుదల పొందారా? పూర్తిగానా కొద్దిగానా? పూర్తిగా, టోటల్. అమ్మ లోకం నుంచి, అదే పాపం నుంచి పూర్తిగా విడుదల పొందారా? ఫ్రీ, ఏం లేదు, ఏ దానికి నేను బానిసని కాదు అని అంటారా? சம்பூர்ணமா நான் விடுதலை பெற்றுட்டேன், எந்த பாவம் என்னை ஆளுகை செய்யாது, எந்த பாவத்துக்கு நான் அடிமை இல்லை அப்படின்னு சொல்ல முடியுமா? పూర్తిగా ఏ బలహీనతకు నేను దాసుని కాదు. 100% పూర్తిగా నేను స్వతంత్రంగా, పూర్తిగా విమోచించబడి ప్రభువుకి దాసుణ్ణి, అరికాల మొదలుకొని నడిచేటి వరకు ప్రభువుకి నేను బానిసని, దాసుణ్ణి అని పూర్తిగా విడుదల పొందావా? పొందకపోతే ఈరోజు పొందుకుందాం, అదే కదా. క్రైస్తవులే పెళ్లి దగ్గర వస్తుంది, పెళ్లిళ్ళు చేస్తారు చూడండి, బర్త్డే పార్టీలు చేస్తారు చూడండి, ఏదైనా పనులు చేస్తారు, తెలిసిపోతుంది వాళ్ళ పనులు ఇంకా దేనికి బానిసలై ఉన్నారా అని, ఇంకా దేనికి దాసులై ఉన్నారా అని. ఒక పెళ్లికి పోయాను, పెళ్లికి పోతే మీ దృష్టిలో బియ్యం, అన్నం ఇవంతా ఏంటి? మీ దృష్టిలో ఘనమైందా, గ్రేటా, లేదంటే చీపా? బియ్యం రైస్ బ్యాగ్ లో, అన్నం మీ దృష్టిలో మంచిదా చెడ్డదా? சாப்பாடு சாப்பிட்றல, சாப்பாடு அரிசி, அது உங்க பார்வையில எப்படி, కెట్టదా నల్లదా? మీరు చూడండి, కొంతమందికి ఈ ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు భోజనం చేసేటప్పుడు మంచిగా సాప వేసుకొని, మంచిగా మ్యాట్ వేసుకొని, ఇట్లా మంచి మ్యాట్ వేసుకొని దాని మీద కూర్చొని తింటారు. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు ఏమంటారు ఒక మాట, కానీ ఏమంటారు హిందీలో చెప్పండి, నోట్లో అదే పేరు ఉంటుంది అంటారు, ప్రతి గింజ మీద, గింజ మీద కాదు అంటే ఏమర్థం తెలుగు చెప్పండి. పేరు అంటే వాళ్ళకి అంటాడు కదా. వాళ్ళు తినేటప్పుడు చూడండి, వాళ్ళ కింద మీరు చూసారా? ముస్లిమ్స్ వాళ్ళు తిన్నది చూసారమ్మా? ఎవరు చూసారు? పాతీங்களா? எப்படி சாப்பிட்றாங்கம்மா? పోనీ అన్నం ఎత్తుకుని కింద పారేస్తారు, ఎక్కడికైనా పారేస్తారా? మీరైతే కొంతమంది అన్నం కింద వేస్తే పొరకలు ఊడుస్తారు, కొంతమంది పొరకలు ఊడరు. ఏం చేస్తారు చెప్పండి? చేతులు ఎత్తేసుకుంటారు, క్లీన్ చేసుకుంటారు. రైస్ని ఎక్కడంటే వేస్ట్ చేయరు, రైస్ని వేస్ట్ చేయరు, తర్వాత బియ్యాన్ని కూడా వేస్ట్ చేయరు. ఒక పెళ్లిలో మంచి రైస్ పోసి దాని మీద చెప్పులు పెట్టారు, కొత్త చెప్పులు. ఎంతగా ఉన్నారంటే జనాలు, మళ్ళా క్రైస్తవులే. మంచి రైస్ పోసి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లకి వాళ్ళ అత్త వాళ్ళకి అందరూ కొత్త చెప్పులు దాని మీద పోసారు. ఆ చెప్పుల మీద బియ్యం పోస్తే మరలా ఆ బియ్యం మీద కాలు పెడితే వీళ్ళు చెప్పులు వేయాలి. అర్థమవుతుంది కదా? దాని మీద కాలు పెడితే ఆ బియ్యం మీద కాలు పెడితే ఆ కాలు మీద నీ చెప్పులు పెట్టాలి. ఇక రకరకాల ఇట్లాంటివన్నీ ఎట్లుంటుంది అంటే, మనం కాదు చేస్తుంది, హిందువులు కాదు చేస్తుంది, మనమే. బాగా యేసుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని చెప్పాము చూడండి. అంటే కొన్ని లోక కార్యాలకి, అర్థమే లేని కార్యాలకి ఇంకా ఎంత బానిసలమో, ఎంత దాసులమో చూడండి మనమంతా. అనా కదా? 1, 2 కాదు ఇట్లాంటివన్నీ. అప్పుడు వాక్యాలే గుర్తురాదు, మా ఊరోళ్ళు గుర్తుకొస్తారు, మా బంధువులు గుర్తుకొస్తారు కదమ్మా, మా ఆచారం గుర్తుకొస్తుంది కదా, మా పద్ధతులు, మా వంశం ఇది, మా కులస్తులు, మా ఇంటోళ్ళు ఇదే పద్ధతులు అంటా ఉంటారు. ఏమైనా అర్థం ఉందంటే ఏం అర్థం లేదు. 10 మందిని చేర్చుకొని ఆ ఫోటోలు తీయండి, మామగారు వచ్చి చెప్పులే, బామ్మది చెప్పులే, ఏం తప్పేముంది?
దీనికే సగం టైం పోతుంది, వాక్యానికి సగం టైం ఉండదాడ. ఇట్లా ఎన్ని ఆచారాలకి, లోకములో అలవాట్లకి ఎంత మనుషులు బానిసలు దాసులే ఉన్న దాని దగ్గర వచ్చేదేమన్నది ఏమి లేదు, నీకు వచ్చేదేమి లేదు. ఒక సాటిస్ఫాక్షన్ అంటే అబ్బా ఇట్లా చేస్తే మంచిగా ఏదో అయినట్టు ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనలు కూడా అదే కొత్తగా అలవాట్లు నేర్చుకున్నారు. అందరూ పాట పాడదాం. ఇప్పుడు పాట, చిన్న పాట పాడదాం. యెహోవా, అందరూ చేతులు తట్టి పాడండి. యెహోవా కాదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. పాడండి, గట్టిగా పాడండి, పాడండి అన్నారు అనుకో. మీరు పాడినిచ్చి నేను పాడినిచ్చా అలా అనుకో, మీకు ఏమో ఆనందము. దాంట్లో ఏమి లేదు. కొంతసేపు మిమ్మల్ని అనిపించి పాడిపించి పల్టీలు కొట్టిపిస్తే మ్యూజిక్ మ్యూజిక్ ఏంటంటే వాడు మ్యూజిక్ పెట్టి వేస్తుంటే మీకు ఒక ఉత్సాహం ఉల్లాహం వచ్చేది వస్తలేదమ్మా. అదేదో అక్కడ సినిమా పాట వేసినా కూడా మనకి డాన్స్ అనిపిస్తుంది అలా. అక్కడ సినిమా పాట అక్కడ డాన్స్ ఆడడం చల్లుతూ ఉన్నది. ఏనా అది పట్టు బాడీ అంతే కదా. ఒకప్పుడు వాళ్ళు ఏదో దాంట్లో ఆనందం ఉంది అనిపిస్తారు, కానీ అట్లా అంతా చాలా మంది ఈ బాడీ శరీరం కొన్ని వాటికి అలవాటు అయిపోతుంది. విగ్రహారాధన మన క్రైస్తవులు ఎట్లొచ్చింది తెలిసిన, క్రిస్మస్ రోజు అనేది ఎట్లొచ్చింది తెలిసిన, ఒక అన్ని రాజులు యేసు ప్రభుని నమ్ముకొని, ప్రభా ఆ రాజు ఆయన నేనుకి నా రాజ్యాన్ని గెలిస్తే జయిస్తే యేసు ప్రభుని నమ్ముకుంటారని తీర్మానం చేసుకోక ఆయన మొక్కున్నట్లుగానే ఆయన కొన్ని రాజ్యాలను గెలిచాడు. ఒక రోమా సామ్రాజ్యానికి సంబంధించిన. అప్పటి నుంచి విగ్రహాలు వదిలేసి, ఆ దేవుళ్ళను దేవతలు వదిలేసి యేసు ప్రభును పూజించడానికి అలవాటు పడ్డారు. వాళ్ళు రక్షణ పొందింది ఎట్లా అంటే, వాళ్ళకి విజయం దొరికింది కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా దేవుళ్ళు దేవతలు పెడితే పూజలు చేస్తా అంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. సాంబ్రాణి పొగేసి కడ్డిపుల్లు అంటించి బాగుండేది. ఇప్పుడు ఒకేసారి దేవతల్ని వదిలేసి యేసు స్వామిని నమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంటి ఇల్లంతా బోడిగా ఉంది, ఏం దేవుడు అప్పుడు దేవుళ్ళు కనబడలేదు, అట్లా అనిపించింది వాళ్ళకి. ఆ రాజుగారిని అడిగారు, అయ్యారు ఇంతసార్లు మనం అది చేసాం కదా, ఇప్పుడు ఏం లేకుండా ఎవరిని మొక్కాలా, ఏ గోడను మొక్కాలా అనిపించింది వాళ్ళకి. సరే మనం కూడా మరేమో బొమ్మ పెట్టుకుందాం, యేసు బొమ్మ పెట్టుకుందాం, యేసు ప్రభు బొమ్మ పెట్టుకుందాం. అట్లా బొమ్మలు పెట్టి సాంబ్రాణి పొగేస్తే, అట్లా యేసు ప్రభు బొమ్మ మరేమో బొమ్మ పెట్టుకుని సాంబ్రాణి పొగేస్తే, గడ్డి పూలు వేస్తే, మరేమో పట్టు చీర తీసుకుని వేస్తే, పూల దండలు వేస్తే అబ్బా ఆరాధన చేసేట్టు అనిపించింది. లేకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఇప్పుడు ఆయన దేని నుంచి రక్షించబడ్డాడు, ఒక రాజ్యం నుంచి ఆయన గెలిచినాడు కాబట్టి అది నిజంగా రక్షణ అనుభవం పొంది ఉంటే, అంటే పాపానికి నేను బానిసని, ఇదంతా తప్పు అని తెలిసినప్పుడు ఆ మనిషి అప్పుడు ఆరాధించే విధానం వేరుగా ఉంటాయి. ఇట్లా లెక్కేసుకుని పోయినాం అనుకోండి, మనం పుట్టి పెరిగినాం చూడండి, మన అలవాట్లు, మన పద్ధతులు, మన ఊరు, మన కల్చర్ ఉంది చూడండి, ఇంకా దాంట్లో చాలా మంది దానికి మనం బానిసలే ఉన్నాం, దాసులే ఉన్నాం. అవునా కదా. ఇంకా చాలా మంది దేవుని నమ్ముకున్నాక సరే, ప్రభులోకి వచ్చినప్పుడు కూడా సరే, లోక సంబంధమైన మీ పితరుల వాళ్ళ ఆచారాలు పద్ధతులు, మనుషుని యొక్క పద్ధతులు ఆచారాలను పాటిస్తూనే ఉంటారు. అది వాడికి మంచిది అనిపించింది, సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కాబట్టి వాడు చేస్తూ ఉంటారు. అది కాదు చేయాల్సింది. అట్లా ఎన్నెన్ని విషయాలకి మనం ఇంకా దాసులమో బానిసలమో. అర్థపూర్వకంగా చేస్తే తప్పేమి లేదు, అర్థపూర్వకంగా చేస్తే ఏం తప్పు లేదు. అర్థం లేకుండా చేస్తేనే టైం అంతా వేస్ట్. అర్థం లేకుండా వ్యర్థంగా జీవిస్తున్నారు, చేస్తారని అర్థం. కాబట్టి ఇట్లా మనం ఒకవేళ గుర్తిస్తే, ఒకవేళ ఆలోచిస్తే చాలా విషయాల్లో నిజంగా చాలా విషయాల్లో మనము కొన్ని అలవాట్లకి, పద్ధతులకి, ఆచారాలకి, మూఢనమ్మకాలకి, లేదా దేవునికి విరుద్ధమైన కార్యాలకి మనం బానిసలం, దాసులం, గులాంగా ఉంటున్నాం.
యేసు ప్రభు సంపూర్ణంగా విడిపించుటకు శక్తి గలవాడు. కొంచెం అద్దం ముందు నిలబడి చూడండి, అద్దం ముందరగా దేవుని వాక్యం అనే అద్దం దగ్గర నిలబడి చూడండి. కొంతమంది దేవుని సన్నిధిలో సమ్ముఖంలో నిలబడి చూడండి. ఆయన ముఖ కాంతిలోకి పోండి. ఆయన ముఖ కాంతిలో మన సీక్రెట్, మన రహస్యాలన్నీ కనబడతాయంట. పూర్తిగా సంపూర్తిగా మనకు విడుదల, విమోచన అవసరమై ఉంది. మీరు ప్రభుని నమ్ముకున్నారు, ఎట్లెట్లు నమ్ముకున్నారు అది మీకు తెలుసు. అయితే ఇంకా లోకానికి సంబంధించింది, దేవునికి విరుద్ధమైన సంబంధించింది, వేస్ట్ అయిన దాన్ని, ఇంకా వాటికి మనం బానిసలై ఉన్నాం, వాటి మీద ఇష్టపడే వాళ్ళగా ఉన్నాం, వాటికి దాసులై ఉన్నాం. అది కొన్ని పిల్లలు మనల్ని పరిపాలన చేస్తుంది, ఏలుతుంది. పూర్తిగా మనల్ని ఎవరు ఏలాలి? యేసు ప్రభువు అన్నమాట. చెప్పండి, యేసు. యేసు అంటే ఏమర్థము? రక్షకుడు అని అర్థం. ప్రభు అంటే ఏమర్థము? ప్రభు అంటే ఏమర్థమా? రాజ్యాన్ని పాలించే ప్రభువు, ప్రభువులు అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు మన రక్షకుడు అయితే మిమ్మల్ని పరిపాలించేది ఎవరు? మీ ప్రభు ఎవరమ్మా? మీ రాజు ఎవరు? ఎవరు మీ రాజు? పొద్దున్న లేస్తే ఆ రాజు చెప్పినట్లే మనం పోతున్నాం అనేది ముఖ్యం, ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. ఆ రాజే కదా మన రాజు. పొద్దున్న లేచినట్లే ప్రార్థన చేసుకునేది ఎందుకోసం అంటే రాజు మనతో మాట్లాడతాడు. ఆ ప్రభు ఆయన ఎట్లా చెప్తే అట్లా నడవడమే, ఆయన ఆర్డర్ ప్రకారం, ఆజ్ఞ ప్రకారం పోవడమే, అదే కదా మన జీవితం. అది ఎంతవరకు మనం కరెక్ట్ కదా, ఎంతవరకు చేస్తున్నాం అనేదే కదా ముఖ్యం. ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారు? ప్రభువా, లోకమా? అంటే ఎవరు చెప్తే నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు? కొంతమందికి సెల్ ఫోన్ ప్రభు కాదా? కాదా? మా చిల్లర పేరుకి సెల్ ఫోన్ రాజా ఇల్లువా, அவன் சொன்ன மாதிரி செய்வாங்க కాదా? టీవీ ప్రభు కాదా? లోకం ప్రభు కాదా? సో ఇట్లాంటి విషయాలు కొన్ని ఆలోచన చేస్తే, నేను పూర్తిగా స్వాతంత్రుడిని అయ్యానా? నేను పూర్తిగా రక్షించబడ్డానా? పూర్తిగా నేను విడుదల పొందానా? సంపూర్ణంగా రక్షించబడ్డానా? చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర వరకు. ఇప్పుడు కొంతకాలం ఏమైందంటే, మనం క్రైస్తవులం కదా, పెళ్లిళ్ళు చేసేటప్పుడు మంగళసూత్రం కట్టాలా, పసుపులు రాయాలా, నలుగులు పెట్టాలా, అవన్నీ అని. సరే, మనకు అది అలవాటు అయిపోయింది కాబట్టి చేసుకున్నాం. అక్షంతలు కూడా వేయాలి కదమ్మా, అది కూడా బియ్యమే, అది కూడా నెత్తి మీద వేయాల్సిందే. అదే వేయచ్చా, పూలు వేయచ్చా? పూలు వేయచ్చా, బియ్యం వేయచ్చా? చూడు, ఎన్ని తెలియదు చూడండి మీకు. கல்யாணம் பண்ணும்போது பூ போடலாமா, அரிசி போடணுமா? நீங்க சொல்லுங்க, என்ன போடணுமா? తినే ఇంత కష్టపడేది కూటి విద్యలు, కోటి విద్యలు కూటి కోసం అంటారు. 10 రూపాయలు కానీ డబ్బులు కానీ అంత పెట్టుకుంటారు. దాన్ని తొక్కుతావు, దాన్ని మీద వేస్తారు. పూలు చల్లొచ్చు, తప్పులేదు. ఒకరిని పూలు అంటే ఎవరంటే గణపరచుట, గౌరవించుట, సన్మానం చేయుట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మనము లోక సంబంధమైన విషయాల్లో దేనికి బానిసలో అలవాటైపోయి ఉన్నామో అనే దాని గురించి మాట్లాడుతున్నాము. అప్పుడు మనకి పూర్తి విమోచన, పూర్తి విడుదల, పూర్తిగా స్వతంత్రం మనకు దొరకాలి. యేసు ప్రభు ఏమని తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14:30 వచనం చదివితే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఏ సంబంధము లేదు. ஆண்டு சொல்றார் பாருங்க, இந்த உலகத்துக்கும் எனக்கும் எந்த விதமான சம்பந்தம் கிடையாது. இந்த உலகத்துல இருக்கிற பிசாசுக்கும் எனக்கும் எந்த விதமான சம்பந்தமே இல்லை அப்படின்னு சொன்னார் ఆండవర్. యేసు ప్రభువుని చెప్పండి, ఈ లోకంలో ఉన్న వాడికి, లేకపోతే ఈ లోకం అధికారికి, వాడికి నాకు ఏ సంబంధం లేదన్నాడు. నువ్వు ఈ లోకానికి రాజువా? నేను ఈ లోకానికి రాజు కాదన్నాడు యేసుస్వామి. నువ్వు ఎవరు సంబంధించిన వాడివి? పరలోకానికి సంబంధించిన వాడిని, పరలోకాల్లో ఉన్న తండ్రికి సంబంధించిన వాడిని అంటూ వచ్చాడు. ఇప్పుడు మనలందరినీ కూడా
పూర్తిగా లోకం నుంచి మనకు విడుదల ఇవ్వాలందుకోసమే యేసు ప్రభు వచ్చాడు. మీకు తెలుసు కొన్ని విషయాలు మీరు విడుదల పొందారు. ఇంకా మీకు తెలియని కార్యాల నుంచి మనం విడుదల పొందాలి, పూర్తిగా పొందాలి. నేను ఇక జీవించట నేను కాదు, నాలో యేసు ప్రభువే ఉన్నాడని చెప్పగలమా? ఇని ನಾನು ವಾಳುವುದ ನಾನಲ್ಲ, ಮುಳು ಮೋದಿಯಂ ಉಚ್ಚಂದಲೈ ಮೊದಲುಕೊಂಡು மேலிருந்து கீழே வரைக்கும் நான் பரிசுத்த ஆவியிலே நிரம்பியிருக்கிறேன் சொல்ல முடியுமா? చెప్తారా అట్లా? కానీ మీ పిల్లలకి ఏమైనా దగ్గు జ్వరము వచ్చిందనుకో, ట్రీట్మెంట్ తీసుకున్నారు, బాగా కాలేదు అనుకున్నారు, ఏం చేస్తారు? హాస్పిటల్ పోయినా బాగా కాలేదు, 20 days నుంచి బాగా కాలేదు, పాస్టర్ గారితో ప్రార్థన కూడా చేయించారు, బాగా కాలేదు, పెద్ద వాళ్ళతో కూడా చేయించారు, బాగా కాలేదు.